లక్ష్మీ మేడం ఊళ్ళలో పోయినప్పుడు ఎంతమంది మనం చేపట్టుకొని మాట్లాడిండ్రు. ప్రచారం కాదు, అంత ముందు కూడా పోయినప్పుడు కూడా తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది భార్య పిల్లలు ఎఫెక్ట్ అవుతుండ్రు మనకు తెలుసు. మనం మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే తాగేటోళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. ఆ మాట వాస్తవా కాదా? యూత్ మొత్తం పాడైపోయినరు. ఉదయం మధ్యాహ్నం మీరందరూ చెప్తున్నా ఏ గ్రామంలో కూడా ఆ గ్రామం నాయకులు 100% అవతల టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో కొట్లాడి కాదు, మనం మాత్రం చట్ట ప్రకారం అయితే అమ్మేదానికి వీలు లేదు, రూల్ లేదు. ఎమ్మడే పోలీసులకు ఫోన్ చేయాలి, ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, మీరే పోయి అవసరమై షాప్ తగలబెట్టేసేయాలి. ఏవైతే నేను చూసుకుంటా. చెప్తే వినకుంటే చెప్పి మంచి పద్ధతిలో చెప్పండి. ఓన్లీ మునుగోడు హెడ్ క్వార్టర్లో 3 వైన్ షాపులు ఉన్నాయి. 4 వైన్ షాపులు చాలు. బాధ్యత మన సైన్యం మీద ఉంది, మీ అందరి మీద ఉంది, మీ మీద ఉంది. నారాయణ పులిపల్పుల కాడ నారాయణ XYZ 20 మంది కలిసి నాకు మీ 20 మంది మీద ఉంది. మీరు సర్పంచ్ అవుతారా లేరా, వాళ్ళు ఓట్లు వేస్తారా ఏరా, మీరు పోటీ చేస్తారా పోటీ చేయరా, అది అనవసరం. ఇది రాజకీయాలతో సంబంధం లేదు. మొన్న కూడా 10వ తారీఖు నాడు డిసెంబర్ 10 నాడు చాలా క్లియర్గా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నా పదవి పోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నా, బెల్ట్ షాపులు తాగుడు మాత్రం బంద్ చేయాలి మన దగ్గర. ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. నువ్వు ప్రజల కోసం పనిచేస్తామంటున్నావు, సంక్షేమ పథకాలు అంటున్నావు, అభివృద్ధి చేయాలంటున్నావు. నువ్వు ఇది కంట్రోల్ చేయకుండా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతుంటే మొత్తం వాళ్ళు మాట్లాడే విధానమే మారిపోతుంది. సంస్కారం లేదు. మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు వాళ్ళకు మనం ఏం సందేశం ఇస్తున్నట్టు మనం ఈ తాగుతోటి. సర్పంచ్కు మీరు ఆదేశాలు ఇవ్వగలరా సార్? సామాజిక బాధ్యత, సర్పంచుల బాధ్యత ఒకటి కాదు. ఈ బెల్ట్ షాప్ ఉద్యమం అనేది మన మునుగోడు నుంచి స్టార్ట్ కావాలి, స్టార్ట్ అయింది. సక్సెస్ చేద్దామా ఉందా? మిగతా 118 నియోజకవర్గాల నాయకులు మునుగోడుల గ్రామాలు ఎంత సిస్టమేటిక్ గా చేస్తుండ్రు, మనం కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఒక విప్లవం లాగా ఉద్యమం లాగా రావాలి. నేను అనేది అది. అన్ని గ్రామాలకు చట్ట ప్రకారం ఏదో సెక్షన్ ప్రకారం ఎమ్మటే కేసు పెట్టొచ్చు. 3 years అయితే ఇంప్రిజన్మెంట్. అవును సార్, తమరు చెప్పిన తర్వాత కూడా చేసినాం సార్ కేసులు, మన కాడ కూడా చేసినాం లోకల్. తమరు చెప్పిన జైల్లో పెడితే గ్యారెంటీ పోతుంది సార్, పని కాలేదా సార్? అట్లనే తోడు కూడా చేసినాం సార్, ఇంకా చేస్తాం. మొత్తమే వైన్ షాప్ దగ్గర తెచ్చుకుంటే ఆగమని చెప్పు, కంట్రోల్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది, సిస్టమ్ పెట్టుకుంటాం. చేస్తారు కానీ కొంత ఆడవాళ్ళు నోరు చేసుకొని మన కార్యకర్తలకు మన అభిమానులకు మీరు మన లీడర్లు ఉన్నారు కదా, మన మీరు మీరు చేస్తే మీ సార్ దగ్గరికి మేము పోలేము, మీ ముఖం చూపేయలేము, సార్ ఇన్నట్టు చెప్పినా నువ్వు జైలుకు పోవడం ఖాయమని చెప్పి రంజయ్. ఇక్కడ మొత్తం స్పెషల్ ఫోర్స్ తీసుకొని ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పిన 100 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత మన మేనిఫెస్టో ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయాలి. నాకు తెలిసినంత వరకు మేనిఫెస్టో అమలు అనేది విడతల వారీగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో విడతల వారీగా తప్పకుండా అమలు అయ్యేటట్టు మనం పార్టీ పరంగా శాసనసభ్యునిగా తప్పకుండా మనం ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఉందో అది అమలు అయ్యేటట్టు కూర్చొని మీరు కూడా మళ్ళీ చేద్దాం రాబోయే రోజుల్లో. ఒకటి, మనం ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకునేందుకు మనం తప్పకుండా మన వంతు కృషి చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయాం. మీ మండలంలో ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి
సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ అయింది, కానీ బస్సులు లేవు. గ్రామాలకు సంబంధించిన ఫస్ట్ బస్సు రాకముందుకు రోడ్లు కావాలి. ఇట్లా బస్సు వస్తే పోయే విధంగా బస్సు వచ్చి తర్వాత బస్సు రావాలి. మూడోది ఉచితంగా మహిళల ప్రయాణం. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ 10 ఏళ్ల తర్వాత వచ్చింది. మొన్ననే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేసినాం. ఎన్ని కోట్ల అప్పు? 6,70,000. ఇంకా కేటీఆర్ పెట్టి 3,10,000 తప్పది. స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా తీసుకున్న అప్పులే ఆయన చెప్తుండ్రు, కానీ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు, జిహెచ్ఎంసి, ఆర్టీసీ, ఎన్నో కార్పొరేషన్, విద్యుత్ సంస్థలకు సంబంధించిన కార్పొరేషన్ అన్ని కలిపి స్టేట్ గవర్నమెంట్ అప్పే కదా. ఇప్పుడు నా మొత్తం అంటే అస్తవ్యస్తం అయిపోయింది రాష్ట్ర బడ్జెట్, కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా కొలాప్స్ అయిపోయింది. డెవలప్మెంట్ కు ఈ వాడ మొత్తం టీఆర్ఎస్ ఓట్లు పడ్డాయనుకో, ఆమె రోడ్ ఏవా ఏ రోడ్ వాళ్ళ పెన్షన్ ఇవా అలాంటి ఉన్నాడు టీఆర్ఎస్ నాకు ఎగరెస్ట్ చేసిండు, కానీ యాజ్ పర్ రూల్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఎలిజిబుల్ పెన్షన్ కి, రేషన్ కార్డుకి, ఇల్లుకి పెట్టరా పెట్టేది. వాళ్ళు చేసిన పని మనం దుర్మార్గమైన పని మనం చెయ్యము. మీకు అందుకనే క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు చేసినందుకు ప్రతీకార పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ అనేది మనం చెయ్యము. మీరు ఎవరు కూడా చెయ్యొద్దు. రివెంజ్ పాలిటిక్స్, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపు చర్యలు, దానికి నేను దూరము. నాకు నచ్చలేదు. ఒక విషయంలో మాత్రం మనందరికి ఒకటే రూలు, అది మాత్రం మీరు అందరు కూడా దయచేసి గమనించండి. గ్రామాల్లో ఈ ఈ వాళ్ళు చేసినట్టు మనం చేస్తామని చెప్పి మాత్రం అనుకోకండి. నా పదవి పైన పర్వాలేదు, పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆకాంక్షనే నాది. ఎక్కడ కూడా మద్యం ఏరులై పారనీయను నా నియోజకవర్గంలో అంటూ ఇప్పటికే 10-15 సార్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ 10 సార్లు కంటే ఎక్కువ చెప్పిండు. ఇది చెప్పడం వరకైనా, మాటలకే పరిమితమా అంటే కాదు. నిన్న మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మండలం నుంచి ఒక 26 గ్రామాల ప్రజల్ని ఆయన పిలిపించుకొని ప్రత్యేకంగా ఒక సమావేశం, గ్రామాల ప్రజలతోటి సమావేశం ఏర్పాటు చేసిండు. అంటే ఎందుకు ఇదంతా అంటే, ప్రతిసారి మాలాంటోళ్ళం ఎమ్మెల్యేలం అవుతున్నాం, ప్రజాప్రతినిధులం అవుతున్నాం, కానీ గ్రామాల్లో మద్యం అనే మహమ్మారి కుటుంబాలను చిదిమివేస్తుంది. కుటుంబాల్లో పచ్చని కాపురాల్లో ఇది మంట పెడుతుందనే ఒక సదుద్దేశంతో ఎన్నికల ప్రచారంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యాన్ని నా నియోజకవర్గంలో పారనీయను, ఇప్పటి వరకు మద్యంతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఆనందంగా ఉండే కుటుంబాల్లో ఈ ఆనందాన్ని చిదిమేసినాయి అనే ఒక భావనతో ఆయన ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చేయడమే కాదు, నిన్న ఎక్సైజ్ అధికారులను ఇంటికి పిలిపించుకొని, అంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామం ఏ గ్రామాల్లో ఏ గ్రామాల్లో ఎన్ని దుకాణాలు ఉన్నాయి, బెల్ట్ షాపులు, వాటన్నిటిని నియంత్రించాలి. నా పదవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే, నేను ప్రజల కోసం పనిచేసిన అనే ఒక సంతృప్తి నాకు మిగులుతుందని రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటన చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించే 26 గ్రామాల ప్రజలతోటి ఆయన సమావేశమై, మీ గ్రామాల్లో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చర్యలు తీసుకోండి, మీరే ఒక కమిటీగా ఏర్పడి, ఒక 10 మందిగా ఒక కమిటీగా ఏర్పడి మీరే బెల్ట్ షాపులపైన యుద్ధం చేయండి, మొత్తం చీపురు పెట్టి ఊడ్చి పారేయండి అని చెప్పి నేను పిలిపించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఆదర్శ గ్రామాలు కొన్ని ఉన్నాయి, అంటే ఇతరత్ర ప్రాంతాలకు కూడా స్టడీ టూర్ తీసుకెళ్తానని చెప్పి ఆయన రైతులకు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలకు చెప్పడం జరిగింది. ఆయా గ్రామాలకు వెళ్దాం, అక్కడ ఏ విధంగా మద్యాన్ని నియంత్రించారు, అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, కుటుంబాలు ఏ విధంగా సంతోషంగా ఉన్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా నిన్న అధికారులు అదేవిధంగా గ్రామస్తులతోటి సమావేశమైన రాజగోపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అటు ప్రజలకు అభ్యర్థిస్తూనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనిపైన అనేక రోజులుగా మునుగోడు ప్రజలు కూడా కొంతమంది స్వచ్ఛందంగా ర్యాలీలు చేపట్టి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసం మహిళలు కూడా స్పందించారంటే ఆయా గ్రామాల్లో మహిళలపైన తమ భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చదువుకోవడానికి పంపించిన కొడుకులు కూడా ఆ మద్యానికి బానిసలై పచ్చని కాపురాలు లేకుండా చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఎంతోమంది మహిళలు భర్తలు లేకుండా ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు అనే ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యే చేసిన ప్రకటనను వారందరూ స్వీకరించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మునుగోడులోని చీకటి మామిడిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చీకటి మామిడి గ్రామంలో మహిళలంతా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు ఒక సామూహిక తీర్మానం చేశారు. మా ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఉండనియం, మా ఊర్లో మద్యం షాపులు ఉండనియం అనే ఒక స్పష్టమైన కార్యాచరణ వారు చేసుకోవడం జరిగింది. సో ఇదే తరహాలో అన్ని గ్రామాలు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న వార్డు కమిటీలతో సహా ఇందులో మమేకం కావాల్సిందే. ప్రజలు ఆనందంగా ఉండాలి, కుటుంబాలు పచ్చగా ఉండాలి, పిల్లలంతా చదువుకోవాలి, అభివృద్ధి జరగాలి, ఇండ్లు కట్టుకోవాలి, బాగుపడాలి అంటే ఖచ్చితంగా మద్యం ఉండొద్దని చెప్పి ఒక గట్టి స్పీచ్, గట్టి వాదన మాత్రం రాజగోపాల్ రెడ్డి వినిపిస్తున్న పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఉంటుంది. ఇక అభివృద్ధి జరగదు, లేదంటే మద్యం ఏరులై పారుతుంది, రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, భూముల క్రయ విక్రయాలు అదేవిధంగా దందాలు ఎక్కువ అవుతాయని చెప్పి గుట్టలు మాయం చేస్తారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకి ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి. మద్యం దుకాణాల కోసం నా పదవి పైన పర్వాలేదనే మాట 1కి 10 సార్లు చెప్తుండు రాజగోపాల్ రెడ్డి. ఆ మాట చెప్పడమే కాదు, అందుకు తగ్గట్టుగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇందుకు సంబంధించి అనేక కార్యాచరణలు చేస్తుండు రాజగోపాల్ రెడ్డి. అందులో భాగంగానే ఎక్సైజ్ అధికారులతో సమావేశం, ఆయా గ్రామస్తులను పిలిపించుకొని వారితో పాటు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి కూడా ఒక స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో మద్యం ఉండొద్దు, మద్యం ఉండడం వల్లనే మీ ఇంట్లో కుటుంబాలు గొడవలు అవుతున్నాయి, గొడవలు జరగడం వల్ల కొట్లాటలు అవుతున్నాయి, కొట్లాటలు జరిగిన దాకా చంపుకుంటున్నారు, అన్నదమ్ములకు భార్యాభర్తలకు గొడవలు అవుతున్నాయి, ఈ మద్యం అనే మహమ్మారిని మనం తరిమివేయాలనే ఒక స్పష్టమైన పిలుపును గ్రామస్తులకు ఇచ్చారు. సో గ్రామస్తులు కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం. సో చూద్దాం, స్టడీ టూర్లని లేదంటే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు కావచ్చు, తన పదవి పైన పర్లేదు మద్యాన్ని ఉండని అని చెప్పి చెప్పడం కావచ్చు, వీటన్నిటి పర్యవసానం ప్రజలలో మార్పు వస్తుంది. ప్రజలు కూడా ఈ యొక్క మద్యం దుకాణాల్లో ఉండకుండా మా వంతు సహకారం మేము అందిస్తాం, ఏ దుకాణంలో కూడా మద్యాన్ని ఉండకుండా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ఇది రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్తో పాటు ఆయన చేసిన సమావేశాల తర్వాత జరుగుతున్న పరిణామాలు. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మునుగోడు.